వెల్కమ్ టు A9 టీవీ. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సానుకూలతను ఉపయోగించుకుని జిల్లా అభివృద్ధికి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి SD హనీఫ్ అన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా సిపిఎం కార్యాలయం సుందరయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు జూన్ 4 నుండి నిలిచిపోయాయని, ఈ కాలంలోనే వ్యవసాయ కూలీల ఉపాధికి ఎంతగానో తోడ్పడే ఈ పథకం ఆగిపోవడం ఆందోళనకరమని, తక్షణమే పనులను పునరుద్ధరించి కూలీలను ఆదుకోవాలని అన్నారు. ఎండలు తగ్గకపోవడం, దీర్ఘకాలం నుండి పెండింగ్ లో ఉన్న త్రాగునీటి సమస్యలు తీవ్రతరమైపోతున్నాయని, జిల్లా అంతటా త్రాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. గత రబీలో కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతుల గురించి అధ్యయనానికి కరువు బృందం ఇటీవల జిల్లాలో పర్యటించిందని, జిల్లాలోని 22 మండలాల్లోని 29,713 హెక్టార్లలో పంట నష్టపోయిన 36,147 మందిని రైతులను ఆదుకునేందుకు తక్షణ సహాయం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలని మీడియా ద్వారా తెలియజేయడం కోసం సమావేశం ప్రశ్నకు ఎదుగుతాము. ముఖ్యంగా రాజకీయంగా ఎన్నికలు తీసిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాలు, వాటి వాగ్దానాలు చూసినప్పుడు ప్రజలు కోటి ఆశతో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలన్నీ అమలు జరుగుతున్నాయి. ఆ విధంగా ప్రజల యొక్క కోరికలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తాము. అటువంటి స్థితిలో మన జిల్లాలో అనేక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి జిల్లా కమిటీ అభిప్రాయపడింది. వాటిలో ముఖ్యంగా మనం చూసినప్పుడు మన జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం నింపేశారు. అది దాదాపుగా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలందరికీ కూడా ఉపాధి లభిస్తా ఉంది. కానీ ఆ ఉపాధి హామీ పథకాన్ని ఆపేయడం ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వెంటనే ఉపాధి హామీ పథకాన్ని అమలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రారంభించాలని చెప్పి దాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పరిశీలన చేయడం కోసం, కరువుని పరిశీలన చేయడం కోసం వచ్చింది. అది రబీ సీజన్లో రావాల్సినటువంటి కరువు బృందం ఇప్పుడు ఈ సీజన్లో రావడం అనేటువంటి ఖరీఫ్ సీజన్లో వచ్చింది. ఇప్పటికైనా సరే జరిగినటువంటి జిల్లాలో కరువు తీవ్రత అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని సరైనటువంటి పద్ధతిలో అంచనా వేసి ఆ విధంగా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతుంది. దాదాపు 22 మండలాల్లో 36,000 మంది రైతులకి నష్టం జరిగినట్టుగా, దాదాపుగా దానికి సంబంధించి 29,713 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పి గతంలో అంచనా ఇచ్చారు. ఆ అంచనా ప్రకారం ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపుగా అనేక రంగాల మీద మన అనువాయాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ వర్కర్లు, అట్లాగే వివోఏలు, అదేవిధమైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను వీళ్ళందరినీ మార్పులు చేసి ఆ విధమైనటువంటి పద్ధతిలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే మిగతా ఉన్నటువంటి అందరూ కూడా ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా లక్షలాది చర్యలు కూడుకుంటున్నటువంటి అపవాదమైనటువంటి వర్క్లో ఉన్నటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం సరైనది కాదు. వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి పద్ధతిలో లక్షలాదితో తొలగించడం ఇటువంటి చర్యలు
బాగుపడదని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతాము. అదేవిధంగా మన జిల్లా వెనుకబడ్డటువంటి జిల్లాని అభివృద్ధి చేయడం కోసం వెనుకబడ్డ జిల్లాల జాబితాలో ఈ జిల్లాను చేర్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ డిమాండ్ ని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా వెలుగుల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మనం చూసినప్పుడు దాదాపు ఆ ప్రాజెక్టు ఒక సొరంగం పూర్తయింది. దాంట్లో కూడా లైనింగ్ వర్క్ ఇదంతా ఉంది. కాబట్టి ఇంకొక సొరంగం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిర్వాసితులకు సంబంధించిన సమస్య అట్లాగే పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ నిర్వాసితుల సమస్యని వెలుగుల ప్రాజెక్టు సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని. కాబట్టి ఆ విధమైనటువంటి వాగ్దానం ముందుకు వస్తా ఉంది. ఇప్పటికే అనేక ఆ పక్షుల ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. కాబట్టి దాని గురించి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుతాము. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ అట్లాగే ఈ జిల్లాలో ఉపాధికి సంబంధించినటువంటి సమస్యలు దాదాపుగా పరిశ్రమ లేకపోవడంతో వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ వలసల నివారణకి ఈ జిల్లాలో ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కొత్త ప్రభుత్వం ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి ఆ విధంగా ఆశిస్తున్నాం. ఆ విధంగా ప్రభుత్వం చేసేటువంటి అన్ని మంచి అంశాలలో సిపిఎం పార్టీగా తప్పనిసరిగా సహకారం ఉంటుంది. ఇప్పటికే 5 అంశాల మీద వాళ్ళు ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారు, స్వాగతిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ప్రజలకు సంబంధించి మంచి చేసేటువంటి ప్రతి అంశంలో కూడా సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. అదే విధమైనటువంటి పద్ధతిలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ముందుండి పోరాడుతుందని చెప్పి ఈ యొక్క సమావేశంలో నాయకులకు మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క జిల్లా సమస్యల్ని తక్షణమే ఉన్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కూరుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా ఇది నిన్న జరిగినటువంటి 25వ తేదీ జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశంలో ఆ విధమైనటువంటి తీర్మానం చేశాం. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలని, ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలని చెప్పి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మేము కోరుతాము. ఈ ఏర్పాటు అనేది పరిపాలనా సౌలభ్యానికి, సమన్వయానికి, సమస్యల పరిష్కారానికి కొంత ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. దీన్ని ఆధారం చేసుకుని జిల్లాలో దీర్ఘకాల నుంచి పెండింగ్లో ఉన్న అనేక రకాల సమస్యలు నోట్లో ప్రస్తావించారు. రేపు జూలై 4 లేదా ఆగస్టు మొదటి వారంలో కేంద్ర బడ్జెట్ని, రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెడతాం. సీఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ బడ్జెట్లో ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రతిపాదించాలి. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉన్నాయి, నడిపిడి శ్రీకారం, రైల్వేలు, నిండు, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రేట్లు కేటాయింపు చేయాల్సిన విషయాలు ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి, అలాగే కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అది యూనివర్సిటీ, 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లేకపోతే గుణతల పాఠశాల కేటాయింపు సంబంధించి, కొత్తపట్నం హాస్పిటల్ సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఎన్నికల్లో చర్చాంశంగా అయిపోయి వాటి మీద పారపక్షాలు వేయలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజాదేశం తీర్పించి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. అందుకని ఈ పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవసరమైన జీవోని నిధులను ఇచ్చి ఈ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉండాలని మేము కోరుతున్నాం. ఆ తరహా సానుకూలంగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాటువంటి నూతన మంత్రి, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి జిల్లా ప్రజాప్రతినిధులని సమన్వయం చేసుకొని
ఈ వెనకబడినలాగా మిగిలిపోకుండా హామీలుగాని మారిపోకుండా అక్కడ వేసిన భూమిని అక్కడే ఉండకుండా జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైన కొత్త ప్రయత్నం నూతన ప్రభుత్వాలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేయని పక్షంలో ఈ జిల్లాలో ఉండే వామపక్షాలు, కలిసి వచ్చే శక్తులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యవాదులు సమస్యల ప్రాతిపదికన చూడేవాళ్ళని తట్టుకుని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కోసమైన ప్రయత్నం రాబోయే కాలంలో చేస్తాము అనేది చెప్పాము. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫలితాలు, పరిణామాలు వీటి మీద సమగ్రంగా చర్చించి జిల్లా అభివృద్ధి కోసం సిపిఎం చేయాల్సిన ఉద్యమాలు, పోరాటాలు కూడా మేము నిన్న సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. నూతనంగా వచ్చినటువంటి మన జిల్లాలో ఎంపికైనటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి పార్టీ తరఫున శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మా జిల్లా నుంచి మంత్రిగా ఎంపికైనటువంటి స్వామి గారు కూడా ప్రత్యేక అభినందనలు మా సమావేశం తెలియజేసింది. మా నాయకులు చెప్పారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. 2018లో ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము చేసిన పోరాటం సందర్భంలో ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసి మా కార్యకర్తలు 50 మందిని వారం రోజులు పైగా రేలో పెట్టింది. ఆ సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు మేము చేసినటువంటి ఉద్యమాన్ని అభినందించారు. ఖచ్చితంగా ఆ విధంగా ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా సాధించుకున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కేంద్రంలో మంచి పరిస్థితి ఉంది. దీన్ని ఆసరా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 7 జిల్లాలని వెనకబడిన జిల్లాగా ప్రకటించారు. 8వ జిల్లాలో ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సర్దుకోవాలని చెప్పి కోరుతున్నాం. రెండోది, పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు చాలా ప్రాధాన్యత కలిగింది. అంటే అంత స్థాయిలో కాకపోయినా తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి గుల్లకమ్మ ప్రాజెక్టు కూడా చాలా ముఖ్యమైనది. 3.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మాణం జరిగినటువంటి ఆ ప్రాజెక్టు రబీలో 60,000కి, ఖరీఫ్లో 70,000కి, ఎకరానికి దగ్గర 1,40,000 ఎకరాల సాగుకి ఆ ప్రాజెక్టు ప్రాతినిధ్యం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఒంగోలు నగరంతో పాటు 44 గ్రామాలకి తాగునీటి సౌకర్యం కల్పించేటువంటి ఆ ప్రాజెక్టు గత 50 గేట్లు కొట్టుకుని చుట్టూ నీరు నిలబడకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలను ఎండిపోవడం, ప్రజలు తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని తక్షణమే ప్రభుత్వం దానికి నిధులు కేటాయించి ఆ గేట్లు నిర్మాణం పూర్తి చేయాలి. ఆ గేట్లే కాదు, మిగిలిన గేట్లు పుట్టుబడుతుంది. వెంటనే దాన్ని రిపేర్ చేసి నీటి నిల్వ చేసి ఈ ప్రాంత ప్రజల బాధ్యతను తీర్చాలి, తప్పక అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది మూడోది, ఉపాధి హామీకి సంబంధించి మన జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు పాల్గొనేటువంటి పని ఏదన్నా ఉన్నది అది ఉపాధి హామీ చట్టం. ఈ గత 4 రోజులుగా సుమారుగా ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదటి రోజు నుంచి జిల్లాలో పూర్తిగా ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. నేను ఇప్పటికే మా పార్టీ తరఫున, మా ప్రజా సంఘాల తరఫున అధికారులకి పదే అర్జీలు ఇచ్చిన తర్వాత మొత్తం 729 పంచాయతీలకు గాను గత 2 రోజుల నుంచి 84 పంచాయతీల్లో కాస్పర్టీ పనులు మొదలుపెట్టారు. అంటే అత్యధిక శాతం పంచాయతీల్లో ఇప్పటికి కూడా పని మొదలు కాలేదు. అంతేకాదు గత 8 వారాల నుంచి దగ్గర 2 నెలల నుంచి చేసిన పనికి పేదవాళ్ళకి, కూలీలకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కోట్ల రూపాయల డబ్బులు పెండింగ్ ఉంది. ఉపాధి వేతనాలు తక్షణమే ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేసి మనం ఆదుకోవాలి. ఇప్పుడు పనులు జరిపించకపోతే వచ్చే తర్వాత మళ్ళీ వర్షాకాల సీజన్ అవుతుంది కాబట్టి వ్యవసాయ పనుల్లోకి వెళ్తారు. వ్యవసాయ పనులు లేని కాలంలో ప్రజల్ని ఆదుకునే దానికోసం, కరువు కాలంలో కష్టజీవులు కలపడంతో కడుపు నింపే చట్టంగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కారణాలు ఏమైనా ప్రస్తుతం ఆగిపోయింది. తక్షణమే దాన్ని ప్రారంభించాలని చెప్పి సీఎంగా నేను డిమాండ్ చేస్తాను. ఇటువంటి సమస్య మీద ప్రభుత్వం, జిల్లా మంత్రి సానుకూలంగా స్పందించారు.